నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో ఈ రోజు వీడియోలో అయితే మనం పుచ్చకాయతో 5 రకాల వంటలు చేయబోతున్నాం. ఇందులో ఒక 2-3 అమ్మ చేస్తుంది, మిగతా నేను చేస్తాను. అది కూడా మన పాడు వంటల స్టైల్లో కొన్ని ఉంటాయి, అందరూ తినగలిగే కొన్ని ఉంటాయి. కానీ ఇంకొక ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. సో అసలు స్కిప్ చేయకుండా వీడియోని అయితే అండ్ వరకు చూసేయండి. హాయ్ చెప్పు. ఇప్పుడు హాయ్ గాయ్స్, పుచ్చకాయతో 5 రకాల వంటలు చేస్తున్నాం. అందరూ చూడండి, లైక్ చేయండి. ఐస్ క్రీమ్ తయారు చేయడానికి పందారా పుచ్చకాయ ఈ క్రీమ్. ఐస్ క్రీమ్ చేయాలంటే ఫస్ట్ మనం వాటర్ మెలన్ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఎంత వేసుకున్నాక ఇప్పుడు పందారు వేసుకోవాలి. అమ్మ అయితే పుచ్చకాయ ముక్కలన్నీ కూడా మిక్సీలో వేసేస్తుంది. సో ఇప్పుడు ఇలా క్రీమ్ వేసుకోవాలన్నమాట. ఇందులో అది డబ్బా నొక్కితే క్రీమ్ పడుతుంది. ఇంకొంచెం అయ్యి ఇప్పుడు దీన్ని మిక్సీ ఆడేద్దాం పదండి. దీని ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో క్రీమ్ రెడీ అవుతుంది. ఐస్ క్రీమ్ ఈ డబ్బాల్లో వేసుకోండి. ఈ డబ్బాలు లేకపోతే గలాసాలో వేసుకోండి. మనం అయితే డబ్బాల్లో వేస్తున్నాం. మనం మిక్సీ ఆడుకున్నాం కదా, అది ఇంకో దాంట్లో పోసుకోండి. ఇలా ఎన్ని ఐస్ క్రీమ్లు అవుతాయో చూద్దాం. దీంతో ఏ ఫుల్గా అయ్యి అయితే మన ముక్కలు అయితే పైకి వచ్చేదా. డెకరేషన్ కోసం ఇప్పుడు మనం ఇందే వేసుకున్న తర్వాత డెకరేషన్ కే ఇందాక కోసి పెట్టుకున్న మొక్కలు కొంచెం కొంచెం వేసుకోండి అని చెప్పు. పొల్లాడదాం. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక ఐస్ క్రీమ్ పుల్లలో ఇందే పెట్టుకోండి. పెట్టే అలా పెట్టే 4, 5. ఇప్పుడైతే మనం 6 ఐస్ క్రీమ్లు పెడుతున్నాము. ఇప్పుడు వీటి ఫ్రిడ్జ్లో పెడతాం పదండి. ఫ్రిడ్జ్ చూపెడతాను చూడండి. మా ఫ్రిడ్జ్ పెడతాం చూడండి. ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో చింతపండు ఎందుకు పెట్టు? చింతపండు బాగా పెట్టలేదు, నల్లగా అయిపోతుందని. ఫ్రిడ్జ్లో ఆడితే చింతపండు ఎవరన్నా ఇవి పెట్టుకుంటారు, చింతపండు నల్లగా అయిపోతుందని. ఇది చూడండి పైనుంచి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఎలా బయటికి తీయాలనేది టాస్క్. ఎందుకంటే మనం గట్టి టబ్బులు వేస్తాం కదా. ముక్కలు అయిపోతుంది కానీ రావట్లే. కొంచెం కూడా వచ్చింది. ఫైనల్గా పొల్లేసి అయితే బయటకు వచ్చింది. మనం ఇందులో కలర్ గట్రా వేస్తే బాగుండు. కలర్ ఏం వేయలేదు, మనం న్యాచురల్గా చేసాం కాబట్టి ఈ కలర్లో వచ్చినాయి. సో చూసారా పుచ్చకాయ పొల్లైస్లు. దీంట్లో ఒకదాన్ని టేస్ట్ చేద్దాం. పుచ్చకాయ పొల్లైస్ అయితే సూపర్గా ఉంది, అదరగొట్టింది. ఇప్పుడు మనం పుచ్చకాయతో రెండో వంట చేయబోతున్నాం. అదేంటో కాదు, వాటర్ మిలన్ తంగులు. ఇది మీలో చాలా మంది తెలిసే ఉంటుంది కానీ తెలియకపోవచ్చు. ఎప్పుడైనా తిన్నావా వాటర్ మిలన్ తంగులు? తినండి. ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? సరే ఎలా ఉంటుందో నేను చేసి చూపెడతాను, చూడు. చూద్దావా? ఇప్పుడు ఇలా ముక్కలా కోసుకోవాలా. పెద్ద ముక్కలు అంటే మరి పొడవు ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా కోసుకున్నాక ఈ ఐస్ క్రీమ్ పొలాలు తీసుకోండి. ఈ ఐస్ క్రీమ్ పొలాలు ఇలా కూర్చోండి, పుచ్చకాయకి ఇలా కూర్చోండి ముక్కలు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నె తీసుకోండి, గిన్నె ఇలా పొయ్యి పెట్టుకోండి. అంతే పందారు వేయండి. పంచదార పాకం పట్టుకోవాలని చెప్పాలా? పందారు పాకం పట్టుకోండి. ఇందులో ఎంత ఎక్కువ పంచదార వేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే పాకం బాగా పట్టాలి కాబట్టి. ఎంత 1 కేజీ పంచదార వేయాలా? 1 కేజీ పందారు వేయాలి. స్టవ్ ఆన్ చేయలేదు? స్టవ్ ఆన్ చేస్తాం. ఇంకో పాకం మరగనా వాటర్ వేసుకోవాలా? కొంచెం వాటర్. పంచదార పాకం అయితే ఇలా బాగా రెడీ చేసుకోవాలి. ఒక పక్క పంచదార పాకం ఇలా రెడీ అయిన తర్వాత ఇలా పందార పాకంలో పెట్టి రెడీ చేసుకుంటాం. తిన్నావా ఎప్పుడైనా చిన్నప్పుడు? తినలేదు. ఆ పందార పాకంలో ముంచుకోండి. తిందాం తిను. మందం వచ్చదా? ఐస్ వాటర్లోనే ముంచు. ఐస్ వాటర్లో ముంచితే అది గడ్డ కడుతుంది అనమాట. ఐస్ వాటర్ అన్న తీసే టేస్ట్ చేద్దాం పదండి. టేస్ట్ చేయదండి. టేస్ట్ అలా ఉంది. చాలా స్వీట్గా హాట్గా ఉందా? హాట్గా ఉంటుందా? స్వీట్గా ఉందా? ఈ వాటర్ మిలన్ తంగులో నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను దీన్ని. అలాగే ఇలాంటివి ఎక్కువ తిన్నారంటే షుగర్ కూడా వచ్చేది, కాబట్టి ఎక్కువ తినకండి. కావాలంటే మీరు బెల్లం పాకంతో ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పటికి మనం పుచ్చకాయతో 2 వంటలు చేసాం. ఇప్పుడైతే పుచ్చకాయతో 3వ వంట. ఈ వంట ఏంటంటే చాక్లెట్ వాటర్ మిలన్. చాక్లెట్ వాటర్ మిలన్ చేయమని చెప్పి చాలా మంది అడిగారు కాబట్టి ఈ వంట చేస్తున్నాం. ఇందులో దీనికి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే చాక్లెట్ కావాలి. చాక్లెట్ ఒక గ్లాసు మంచి షేప్ లో కట్ చేసుకుని ఒక వాటర్ మిలన్ కూడా కావాలి. ఇప్పుడు చాక్లెట్ వాటర్ మిలన్ చేసేద్దాం పదండి. మనం చాక్లెట్ ని అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది చూసారా చాక్లెట్ గుండ అయిపోయింది. చాక్లెట్ ఇందులో వేస్తాను చూసుకోకుండా. చాకు కొత్త చాకు కాబట్టి బాగా తగ్గుతుంది. అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసామంటే బేగా మెల్ట్ అయిపోద్ది. అందులో ఈ పీసులు అన్ని తీసుకొని గ్లాసులో వేసుకోవడమే. పెద్ద పీస్ వేసేస్తున్నాను. ఇప్పుడు చాక్లెట్ ఇలా గ్లాసులో వేసుకున్న తర్వాత దీన్ని హాట్ వాటర్ లో పెట్టామంటే అదే మెల్ట్ అయిపోద్ది. అలాగా స్లోగా ఇలా హాట్ వాటర్ లో పెట్టామంటే చాక్లెట్ ఒక పక్క అలా కరుగుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఏం చేద్దామంటే వాటర్ మిలన్ ముక్కలు కోసుకుందాం. ఇప్పుడైతే ఇలా ఎందుకు కొడతారంటే ఇలా కొట్టడం వల్ల ఈ పిక్కలు ఉన్నాయి కదా, పిక్కలన్నీ ఊడిపోతాయి. లోపల ఉన్న ఓడవలండి, పైన ఊడిపోతాయి. సో ఇలా నీట్గా పిక్కలన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు ఎంత తిక్కుగా ఉండాలి, ఎంత తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. దీనికి ఇలా కట్ చేసుకుంటే 2 ముక్కలు రెడీ అవుతాయి.
ఇదనమాట. ఇప్పుడు ఇందులో మనం ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకొని ఒక పుల్లని ఇందులో సెంటర్లో గుచ్చుకోవాలి. ఇలా ఒకటి రెడీ అయ్యింది. ఇప్పుడు ఇంకొకటి ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇదనమాట ఒక పక్క కరుగుతున్న చాక్లెట్. ఇది చాక్లెట్ బాగా కరిగిందమ్మా ఉంతాల బయటికి. సో ఇలా చాక్లెట్ ఇంకా కొంచెం కరగాలి. ఇవి అందులో ముంచడానికి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి వాటి షేప్ అయితే కొంచెం చేంజ్ చేశాను. మరి పెద్ద ముక్కలు అయిపోయినాయి కాబట్టి చిన్న ముక్కలు. ఇప్పుడు సో చూసారా పొగలు వచ్చేస్తుంది. ఇందులో పొగలు వస్తున్న దాన్ని ఇలా పట్టుకుందాం. కాలిపోతుంది. సో మీరు మాత్రం ఇలా చేతులు అవి కాల్చుకోకండి. దీనికి ఒక బెస్ట్ ఐడియా అది. ఇప్పుడు కాలదు అనుకున్నంత తేట ఎవరికి ఉండదండి. ఇప్పుడు దిస్ ఈస్ గ్లాస్, దిస్ ఈజ్ వాటర్ మెలాన్. ఇప్పుడు దీన్ని ముంచుతాను చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో వీటిని ఇలా ముంచుకొని ఇలా తీసారంటే చాలా పర్ఫెక్ట్గా వాటర్ మెలాన్ చాక్లెట్ అయితే వస్తుంది. సో ఇలా చాలాసేపు అవి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు చేసిన 3 వంటల్లో ఈ చాక్లెట్ వాటర్ మెలన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేస్తుంది, చాక్లెట్ లవర్స్కి అయితే. ఇప్పుడు వరకు మనం పుచ్చకైతే 3 రెసిపీలు అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు 4వ రెసిపీ చేస్తున్నాం. ఇప్పుడు దాకా తినేవి చేసాం కదా, ఇప్పుడు చక్కగా ఎండలో చల్లగా తాగడానికి ఒక రెసిపీ చేద్దాం. ఈ రెసిపీ ఏంటో కాదు, వాటర్ మెలాన్ డ్రింకో జ్యూసో ఏం పేరు పెడతారో మీరే పెట్టండి లాస్ట్లో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక గ్లాసు, ఒక మంచి పండు నిమ్మకాయ, అండ్ అలాగే ఈ స్ప్రైట్ బాటిల్, ఇలా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు, కొంచెం సాల్ట్ కూడా పక్కన పెట్టుకోండి. కుదిరితే కొంచెం మసాలా కూడా దగ్గర పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సౌండ్లు బాగా వస్తున్నాయి. నిమ్మకాయ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకొని నేను కొంచెం సోయింగ్ ఇలా కట్ చేశాను. మీరైతే బాక్స్ లాగైనా ఎలాగైనా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇందులో వేసేయడమే. 4, 5. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ మరి ఎక్కువ వేయకండి, కొంచెం లైట్గా. ఇప్పుడు లైట్గా కొంచెం మసాలా వేస్తుంది ఇందులో, చాట్ మసాలా. ఎందుకంటే మనకు తాగినప్పుడు ఆ స్పైసీనెస్ రావాలి కదా, కొంచెం ఘాటుగా. మరి ఎక్కువ వేయకండి, తినడానికి బాగోదు. మన స్టార్ ఐటమ్ నిమ్మకాయ కూడా ఇందులో పిండేద్దాం. నిమ్మకాయ అయితే మొత్తం పిండేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అందులో పుచ్చకాయ పిక్కలు నిమ్మకాయ పిక్కలు కలిసిపోయినాయి అందులోనే. ఇప్పుడు దీన్ని ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్ప్రైట్ ఇందులో వేసేయడమే. ఈ డ్రింక్ ఇందులో ఇలా వేసుకోవాలి. వావ్, చూసారు ఎంత బాగా పొంగుతుందో. కింద మొత్తం కూడా పైకి లెగిసిపోయింది. లైట్గా కలపండి. ఇంకా లేట్ చేయకుండా దీని అయితే టేస్ట్ చేద్దాం. ఇప్పుడు దీని టేస్ట్లో ఉంటుంది మ్యాజిక్ మొత్తం. టేస్ట్ అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఇప్పుడు వరకు మీరు చాలా మంది మాక్టైల్స్ తాగి ఉంటారు కదా, ఆ మాక్టైల్ కూడా పనిచేద్ది దీని ముందర, అంత బాగుంది. ఈ వాటర్ మెలన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చెప్తున్నాను, దీనికన్నా పర్ఫెక్ట్గా చేసుకొని ఒకసారి తాగారంటే మళ్ళీ ఇదే తాగుతారు. కానీ ఎక్కువ తాకండి, ఎందుకంటే మనం ఇందులో స్ప్రైట్ కలపం కాబట్టి.